హలో, ఈరోజు అరటిపువ్వు కూర ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక అరటి పువ్వును తీసుకుని ఈ విధంగా మనమంతా శుభ్రంగా తరుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఎక్కువ మట్టి ఏదైనా ఉంటే కనుక మొత్తం పోతుంది. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని మనం నీళ్ళల్లో నార్మల్గా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసి అది కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో ఆవాలు, చాయ్ మినపప్పు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. దాంతోపాటు ఒక ఎండుమిర్చి కూడా మనం వేసుకోవాలి. మీకు కావాలంటే ఒక 2 కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఎండుమిర్చిలు వేసుకున్నాం మేము. ఇలా బాగా వేయించుకోవాలి. ఈ కూర చాలా కష్టం అనుకున్నా మా అత్తగా చాలా సింపుల్గా చేసేసారు. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరు కూడా ఇలాగే పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటారా కత్తెరతో? కామెంట్ చేయండి. సో యాక్చువల్లీ ఈ కూర ఇదే ఫస్ట్ టైం నేను తినడం. మా అత్తగా చాలా బాగా చేశారు. మీ అందరితో ఈ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఇందులోనే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకోవాలి, మంచి అరోమా వచ్చేంత వరకు. ఇలా వేయించుకున్న కూరలో ముందుగా మనం మిక్సీ పట్టి కడిగి పెట్టుకున్న ఈ అరటి పువ్వు ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలి. కొంచెం కలిపేసుకోవాలి, లైట్గా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం మగ్గబెట్టుకోవాలి. 1-2 నిమిషాలు మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఈ ఉడకబెట్టిన కందిపప్పు ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. మీకు ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది ఉడికిందని. ఆ విధంగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ దీన్ని స్టవ్ మీద ఒక 2-3 నిమిషాల వరకు పెట్టుకొని వేయించుకోవాలి. మీకు స్మెల్లో తెలుస్తుంది ఇది అయిపోయింది అన్నట్లుగా. ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం వేసుకోండి. మనం వేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చిని బట్టి చూసుకొని కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతే అండి ఈ కూర. చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది చాలా పాతకాలం వంట, ఇది చాలా మంచిది, వేడి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.